కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జు ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంకరవరం, రైతులపూడి మండలాల్లో మొత్తం 60,000కు పైగా సంతకాలు సేకరించామని నాయకులు తెలిపారు. ఈ సంతకాలను జిల్లా కన్వీనర్ల సమక్షంలో కాకినాడ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. సంతకాలతో నిండిన వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం దూరం చేసే విధంగా పాలన కొనసాగిస్తుందని వివరించారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 58,410 సంతకాలు సేకరించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి. ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మడం జరిగింది. వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని, ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా, రాత్రి పగలు చూడకుండా సుమారు 60,000 సంతకాలు, టు బి వెరీ ప్రిసైజ్ 58,410 సంతకాలు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం